18.4 ఓవర్స్ వచ్చేసరికి ఇండియా అయితే 90 రన్స్ 3 వికెట్స్ దగ్గర ఉంది. సచిన్, సౌరవ్, రాహుల్ ద్రావిడ్ లాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ తో కూడుకున్న టాప్ ఆర్డర్ కూడా వీక్ అయిపోయింది. అప్పుడే దిగాడు 18 ఏళ్ల కుర్రాడు యువరాజ్ సింగ్ తన సెకండ్ ఇంటర్నేషనల్ మ్యాచ్ లోకి. అటాక్ చేస్తున్న ఆస్ట్రేలియన్ స్ట్రాంగ్ బౌలింగ్ మీద తిను అలాగే నించుని 84 రన్స్ కొట్టాడు. ఇంకా టీంని గెలిపించాడు 20 రన్స్ తో. 2011 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే యువరాజ్ తన పీక్ లో ఉన్నాడో అప్పుడు యువరాజ్ సింగ్ కి 29 ఇయర్స్. అప్పటికే తనకి క్యాన్సర్ వచ్చేసింది. క్యాన్సర్ అంటే మీకు తెలుసు కదా, ఇది వచ్చిందంటే మనిషి లోపల నుంచి ముక్కలైపోతాడు. కానీ యువరాజ్ సింగ్ తన స్టోరీని తనే తిరగరాసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ స్టోరీ కొన్ని సెంచరీస్ వరకు హ్యూమన్స్ కి ఇన్స్పిరేషన్ గానే ఉంటుంది. యువరాజ్ సింగ్ క్యాన్సర్ ని ఓడించి ఇండియా టీంలోకి కంబ్యాక్ ఇచ్చాడు. ఇంకా తన ఓడిఐ కెరియర్ లో హైయెస్ట్ స్కోర్ కూడా చేశాడు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఆర్ తెలుగు. మన ఛానల్ అనలిటిక్స్ లో ఏం తెలిసిందంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు అని. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీని సింపుల్ గా 3 పార్ట్స్ గా కన్వర్ట్ చేసుకుందాం. ఫస్ట్ పార్ట్, యువరాజ్ అయితే పుట్టాడు 12 డిసెంబర్ 1981 పంజాబ్ కి చెందిన చండీగఢ్ సిటీలో. యువరాజ్ సింగ్ వాళ్ళ ఫాదర్ యోగరాజ్ సింగ్ ఒక ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ ఇంకా యాక్టర్ కూడా. మదర్ షబ్నామ్ సింగ్ అయితే హౌస్ వైఫే. యువరాజ్ సింగ్ వాళ్ళ ఫాదర్ అయితే ఇండియా కోసం ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. కానీ ఇంజురీ వల్ల తన కెరియర్ అయితే ఎండ్ అయిపోయింది. ఎప్పుడైతే యువరాజ్ పుట్టాడో అప్పుడు వాళ్ళ ఫాదర్ కనిపించింది నా కల వీడు నిజం చేస్తాడు అని. యువరాజ్ పుట్టగానే వాళ్ళ నాన్న అనుకున్నాడు ఎలా అయినా సరే తనని క్రికెటరే చెయ్యాలి అని. 7-8 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడే యువరాజ్ కి వాళ్ళ నాన్న లెదర్ బాల్ తో ట్రైనింగ్ ఇచ్చేవాడు. వాళ్ళ మమ్మీ అయితే చెప్తూనే ఉండేది ఇంకా వీడు చిన్నపిల్లాడు కదా, ఏమైనా దెబ్బ తగిలితే అని. కానీ వాళ్ళ ఫాదర్ వింటే కదా. ఫ్రెండ్స్, నిజానికి చెప్పాలంటే యువరాజ్ కి క్రికెట్ మీద అంత ఇంట్రెస్ట్ ఏ ఉండేది కాదు. యువరాజ్ కి ఇండోర్ గేమ్స్ చాలా ఇష్టం, అందులో కూడా ఎస్పెషల్లీ స్కేటింగ్. 10 ఇయర్స్ ఏజ్ లోనే యువరాజ్ నేషనల్ అండర్ 14 ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. కానీ అందులో గెలుచుకున్న గోల్డ్ మెడల్ ని వాళ్ళ డాడీ విసిరి పారేశాడు. ఇంకా చెప్పాడు ఓన్లీ క్రికెట్ మీద మాత్రమే ఫోకస్ చెయ్యి అని. ఒకసారి యువరాజ్ సింగ్ ని పటియాలా మహారాణి క్లబ్ కి తీసుకెళ్తాడు. అక్కడ యోగరాజ్ తన ఫ్రెండ్ అయిన నవజోత్ సింగ్ సిద్ధుకి యువరాజ్ ని పరిచయం చేస్తాడు. ఇంకా అడుగుతాడు ఒకసారి చూసి చెప్పు నా కొడుకు ఎలా క్రికెట్ ఆడుతున్నాడు అని. సిద్ధు అయితే యువరాజ్ సింగ్ యొక్క బ్యాటింగ్ చూసి చెప్తాడు వీడు క్రికెట్ కి పనికిరాడు అని. యోగరాజ్ సింగ్ కి ఆ మాట అస్సలు నచ్చలేదు. అప్పుడు యోగరాజ్ సింగ్ ఇంకా బాగా డిసైడ్ అయిపోయాడు నేను వీడిని క్రికెటర్ చేసే తీరుతాను అని. అప్పటి నుంచి యువరాజ్ కి చాలా ఇంటెన్స్ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. 11 ఇయర్స్ ఏజ్ లోనే హెల్మెట్ లేకుండా ఫాస్ట్ బౌలర్స్ ముందు బ్యాటింగ్ చేయించేవాడు. చూడండి, నిజానికి యువరాజ్ సింగ్ వాళ్ళ ఫాదర్ అయితే చాలా స్ట్రిక్ట్. ఇంకా ఎలా అయినా సరే తన డ్రీమ్ ని వాళ్ళ కొడుకు ద్వారా ఫుల్ఫిల్ చేసుకుందాం అనుకున్నాడు. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంకా యువరాజ్ కి కూడా అనిపించింది నాతో ఏదో రాంగ్ గా జరుగుతుంది అని. కానీ వాళ్ళ నాన్న యొక్క గట్టి సంకల్పం ఇంకా యువరాజ్ యొక్క హార్డ్ వర్క్ ఇండియాకి 2 వరల్డ్ కప్స్ తెచ్చిపెట్టింది. యువరాజ్ అయితే తన స్కూలింగ్ డిఏవి పబ్లిక్ స్కూల్ చండీగఢ్ లో చేశాడు. ఇంకా లైఫ్ లో చాలా ఎర్లీ స్టేజ్ లోనే తన జూనియర్ లెవెల్ క్రికెట్ ఆడటం కూడా స్టార్ట్ చేసేశాడు. 13 ఇయర్స్ ఏజ్ లోనే యువరాజ్ పంజాబ్ అండర్ 14 ఇంకా అండర్ 16 టీమ్స్ కోసం ఆడాడు. మెల్లమెల్లగా యువరాజ్ కి కూడా ఈ గేమ్ ఆడటం నచ్చుతుంది. 1995-96 జమ్మూ కాశ్మీర్ అండర్ 16 సీజన్ లో యువరాజ్ సింగ్ అయితే కొట్టాడు ఒక మ్యాచ్ లో 289 రన్స్. మంచి ట్రైనింగ్ ఫెసిలిటీ కోసం యువరాజ్ ని వాళ్ళ ఫాదర్ ముంబై తీసుకొచ్చేశాడు ఇయర్ 1995 లో. వెంగ సర్కార్ క్రికెట్ అకాడమీలో తన అడ్మిషన్ ని చేయించాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ దిలీప్ కి చెప్పాడు యువరాజ్ మీద కొంచెం ఎక్కువ అటెన్షన్ పే చెయ్యమని. యువరాజ్ అయితే ముంబైలో అంధేరీలో స్టే చేస్తూ ఉండేవాడు. ఆ అకాడమీ ఉండేది చర్చ్ గేట్ దగ్గర. ప్రతిరోజు మార్నింగ్ యువరాజ్ కి అంత పెద్ద కిట్ తీసుకొని ముంబై లోకల్ ట్రైన్ ద్వారా అకాడమీకి వెళ్లాల్సి వచ్చేది. స్టార్టింగ్ డేస్ లోనైతే ముంబై లోకల్ ట్రైన్స్ లో ఉన్న రష్ ని చూసి యువరాజ్ భయపడిపోయేవాడు. కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఒక్కరోజు కూడా యువరాజ్ ప్రాక్టీస్ ని వదలలేదు. తర్వాత పంజాబ్ అండర్ 19 టీంలో తనని ఇంక్లూడ్ చేశారు. కానీ యువరాజ్ ఎందుకో తన ఫుల్ పొటెన్షియల్ తో ఆడలేదు. తన పెర్ఫార్మెన్స్ అయితే కన్సిస్టెంట్ గా లేదు. 1997-98 రంజీ ట్రోఫీలో ఒరిస్సాకి అగెనిస్ట్ గా తన ఫస్ట్ క్లాస్ డెబ్యూని చేశాడు. ఇన్నింగ్స్ ఓపెన్ అవుతూనే తను 0 దగ్గర అవుట్ అయిపోయాడు. ఇప్పుడు యువరాజ్ తనని తను ప్రూవ్ చేసుకోవాలి అంటే ఒక సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ పర్ఫార్మెన్స్ అయితే బయటకు వచ్చింది 1999 బీహార్ ట్రోఫీలో. గ్రౌండ్ లో ప్రతి వైపు కూడా యువరాజ్ కొట్టిన బాల్ కవర్ చేసింది. జంషెద్పూర్ లో ఆడిన ఆ మ్యాచ్ లో యువరాజ్ మొత్తం 358 రన్స్ కొట్టాడు. ఈ పర్ఫార్మెన్స్ ని చూసి అండర్ 19 వరల్డ్ కప్ లో యువరాజ్ సెలక్షన్ అయితే అయిపోయింది. అప్పుడు ఇండియా గెలుపులో కూడా యువరాజ్ యొక్క ఆల్ రౌండర్ పర్ఫార్మెన్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. బ్యాట్ తో 203 రన్స్ ఇంకా బాల్ తో 12 వికెట్స్ తీశాడు. ఈ పర్ఫార్మెన్స్ ని చూసి తనకి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా ఇచ్చేశారు. ఇంకా ఆ ఇయర్ లోనే ఐసీసీ నాకౌట్ ట్రోఫీలో యువరాజ్ సింగ్ ని ప్రవేశపెట్టారు. 3 అక్టోబర్ 2000 కెన్యాకి అగెనిస్ట్ గా అయింది యువరాజ్ యొక్క ఫస్ట్ ఓడిఐ డెబ్యూ. క్వార్టర్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియాకి అగెనిస్ట్ గా ఇండియన్ టీం అయితే ఎందుకో సరిగ్గా నిలబడలేకపోయింది. అప్పుడే యువరాజ్ సింగ్ దిగి చేశాడు 84 రన్స్. ఇంకా ఇండియాని తీసుకొచ్చాడు ఒక రెస్పెక్టబుల్ టోటల్ స్కోర్ దగ్గరికి. దీనివల్లనే ఇండియన్ టీం ఆ మ్యాచ్ ని 20 రన్స్ తో గెలిచేసింది.
ఈ ఇన్నింగ్ ప్రపంచానికి ఒక అలాంటి ప్లేయర్ని ఇచ్చింది. తిను ఆన్ ద ఫీల్డే కాదు ఆఫ్ ద ఫీల్డ్ కూడా జనాల్ని ఇన్స్పైర్ చేస్తాడు. ఇయర్ 2002 నెట్వెస్ట్ సిరీస్ లో యువరాజ్ సింగ్ మొహమ్మద్ కైఫ్ పార్ట్నర్షిప్ తో 121 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్ అయితే ఒక హిస్టారిక్ విన్నింగ్ అనే చెప్పుకోవాలి. 16 అక్టోబర్ 2003న యువరాజ్ న్యూజిలాండ్ కి అగైనెస్ట్ గా తన టెస్ట్ డెబ్యూని ఆడాడు. టెస్ట్ లో యువరాజ్ పర్ఫార్మెన్స్ అయితే నార్మల్ గానే ఉంది. ఇంకా యువరాజ్ ఫస్ట్ ఎప్పుడైతే T20 వరల్డ్ కప్ ఆడాడో అప్పుడు యువరాజ్ 12 బాల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేశాడు. స్టూవర్ట్ లాంటి బౌలర్స్ వేసిన బాల్స్ కి 6 బాల్స్ కి 6 సిక్సెస్ కొట్టాడు. ఇంకా ఇండియా టీం కి తెచ్చిపెట్టాడు ఫస్ట్ T20 వరల్డ్ కప్. సెకండ్ పార్ట్ 2007 T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత యువరాజ్ సింగ్ ని వైట్ బాల్ స్పెషలిస్ట్ అని అనడం స్టార్ట్ చేశారు. ఇంకా యువరాజ్ అయితే మనందరికీ ఎలాగో తెలుసు ఒక ఆల్ రౌండర్ అని. కానీ టెస్ట్ మ్యాచ్ లో మాత్రం యువరాజ్ ది పూర్ పర్ఫార్మెన్స్. కానీ వైట్ బాల్ కి వైస్ కెప్టెన్ గా ఉంటూ తన పర్ఫార్మెన్స్ ని రోజు ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. ఇయర్ 2008 రాజ్కోట్ లో జరిగిన ఇంగ్లాండ్ కి అగైనెస్ట్ గా అయిన మ్యాచ్ అయితే మీకు గుర్తుండే ఉండుంటుంది. బ్యాక్ పెయిన్ ఉన్నప్పటికీ యువరాజ్ బ్యాటింగ్ చేస్తాను అన్నాడు. యువరాజ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గౌతమ్ గంభీర్ తనకి సబ్స్టిట్యూట్ రన్నర్ గా ఉన్నాడు. ఆ మ్యాచ్ లో యువరాజ్ అయితే 78 బాల్స్ కి 138 రన్స్ కొట్టాడు. ఈ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇంజురీస్ ఇంకా ఫిట్నెస్ ఇష్యూస్ వల్ల యువరాజ్ పర్ఫార్మెన్స్ అయితే పడిపోతూ వచ్చింది. ఇయర్ 2010 లో సౌత్ ఆఫ్రికాకి అగైనెస్ట్ గా అయిన సిరీస్ లో కూడా తన పర్ఫార్మెన్స్ ఏమీ అంత బాలేదు. ఆ టూర్ లోనే యువరాజ్ గమనించాడు తనకి ఊపిరి తీసుకోవడంలో కొంచెం ఇబ్బందిగా ఉంది అని. కానీ 2011 వరల్డ్ కప్ లో తను ఎంతలా మునిగిపోయాడంటే తన ప్రాబ్లమ్స్ అన్ని ఆటోమేటిక్ గా క్యూర్ అయిపోయాయి. పెద్ద ప్లేయర్స్ పెద్ద స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయడానికే పుడతారు. అన్ని ఇష్యూస్ ఉన్నప్పటికీ యువరాజ్ కి ఆ వరల్డ్ కప్ లో 4 మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ వచ్చాయి. వీటితో పాటు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా వచ్చింది. తర్వాత వెస్టిండీస్ కి అగైనెస్ట్ గా ఒక మ్యాచ్ ఆడుతున్న టైంలో యువరాజ్ కి మధ్యలో చాలా సార్లు బ్లడ్ వామిటింగ్స్ అయ్యాయి. అంపైర్ వచ్చి యువరాజ్ ని అడిగాడు, ఆర్ యూ ఓకే, యూ వాంట్ టు గో అవుట్ సైడ్? కానీ యువరాజ్ అన్నాడు, 2 సంవత్సరాల తర్వాత నేను ఫస్ట్ టైం సెంచరీకి ఇంత దగ్గరగా వచ్చాను. హౌ కెన్ ఐ గివ్ అప్? ఎప్పుడైతే నేను స్పృహ తప్పి కింద పడిపోతానో అప్పుడు నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. నాలో కాన్షియస్నెస్ ఉన్నంత వరకు నేను ఆడుతూనే ఉంటాను అని చెప్పాడు. తర్వాత ఆస్ట్రేలియాకి అగైనెస్ట్ గా బౌలింగ్ చేస్తూ 4.4 ఎకానమీ దగ్గర 3 వికెట్స్ తీశాడు. ఇంకా బ్యాటింగ్ లో 57 రన్స్ కొట్టి ఇండియాని ఆ మ్యాచ్ గెలిపించాడు 5 వికెట్స్ తో. ఫైనల్స్ లో శ్రీలంకకి అగైనెస్ట్ గా ధోనితో పార్ట్నర్షిప్ చేస్తూ ఇండియాని 28 సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్ గెలిపించాడు. 29 ఇయర్స్ వచ్చేసరికి యువరాజ్ తన కెరియర్ పీక్ లో ఉన్నాడు. బట్ ద స్టోరీ చేంజెస్ ఫ్రమ్ హియర్. థర్డ్ పార్ట్ 2011 వరల్డ్ కప్ అయితే ఇండియా గెలిచేసింది. అప్పుడు ప్లేయర్స్ ఒకరి మీద ఒకరు ఎక్కి సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. అప్పుడే కిందనున్న యువరాజ్ సింగ్ కి ఊపిరి తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. అప్పుడు నిజంగా తన ప్రాణాలే పోయిండేవి. కానీ అప్పుడు కూడా యువరాజ్ సింగ్ ఆ ప్రాబ్లమ్ ని సీరియస్ గా తీసుకోలేదు. ఇంకా టోర్నమెంట్ అయిపోయిన తర్వాత వెస్టిండీస్ కి ఇంకా ఇంగ్లాండ్ కి అగైనెస్ట్ గా మ్యాచెస్ ఆడటానికి వెళ్ళాడు. 2011 ఇయర్ ఎండ్ లో ఎప్పుడైతే తను ప్రాపర్ గా డయాగ్నోసిస్ చేయించుకున్నాడో అప్పుడు తెలిసింది తన లెఫ్ట్ లంగ్ లో క్యాన్సీరియస్ ట్యూమర్ ఉంది అని. డాక్టర్ చెప్పారు, మీ దగ్గర ఇప్పుడు కేవలం 6 మంత్సే ఉన్నాయి అని. ఫ్రెండ్స్, ఈ డిసీజ్ అయితే మనిషిని లోపల నుంచి ముక్కలు చేసేస్తుంది. కానీ యువరాజ్ సింగ్ నిజంగా ఒక ఫైటర్. యుఎస్ వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. బై గాడ్స్ గ్రేస్ కంప్లీట్ గా రికవర్ అయ్యి ఇండియాకి తిరిగి వచ్చాడు. డాక్టర్స్ చెప్పారు, మీరు ముందు ఉన్న ఫిట్నెస్ ని గెయిన్ చేయాలంటే మినిమం 2 to 3 ఇయర్స్ పడుతుంది అని. యువరాజ్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు. జస్ట్ 5 మంత్స్ తర్వాతనే ఇండియన్ టీంలోకి తిరిగి వచ్చేశాడు. తను కంబ్యాక్ అయితే చేసేశాడు, కానీ ముందు ఉన్నంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోతున్నాడు. 2014 T20 వరల్డ్ కప్ ఫైనల్లో తన 21 బాల్స్ లో ఓన్లీ 11 రన్సే చేశాడు. అందరూ అన్నారు యువరాజ్ సింగ్ ఇప్పుడు రిటైర్ అయిపోతే బాగుంటుంది అని. కానీ యువరాజ్ సింగ్ హార్డ్ వర్క్ చేయడంలో ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. యువరాజ్ సింగ్ కి ఒక్క విషయం అయితే చాలా క్లియర్, నేను అంత పెద్ద డిసీజ్ నుంచి బతికి బయటపడ్డాను అంటే నా పర్పస్ ఏదో ఖచ్చితంగా పెద్దదే ఉంది అని. క్యాన్సర్ నుంచి రికవర్ అయిన తర్వాత యువరాజ్ అయితే యూవీ అని చెప్పి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ని కూడా ఓపెన్ చేశాడు. ఇది క్యాన్సర్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇప్పించడానికి హెల్ప్ చేస్తుంది. ఇయర్ 2015 లో యువరాజ్ అయితే యూవీ క్యాన్ ని ఎక్స్పాండ్ చేశాడు. ఇంకా ఎప్పుడైతే అందరూ అనుకున్నారో యువరాజ్ సింగ్ యొక్క కెరియర్ ఎండ్ అయిపోయింది అని, జనవరి 2017 లో యువరాజ్ ఇంగ్లాండ్ కి అగైనెస్ట్ గా 150 రన్స్ కొట్టాడు. ఇది వన్డే ఇంటర్నేషనల్ లో తన హైయెస్ట్ స్కోర్. ఫైనల్లీ 10th జూన్ 2019 యువరాజ్ సింగ్ అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్మెంట్ తీసేసుకున్నాడు. ఐపీఎల్ ఫస్ట్ 2 సీజన్స్ లో అయితే యువరాజ్ సింగ్ కింగ్స్ 11 పంజాబ్ కోసం ఆడాడు. 2014 లో ఆర్సీబీ, ఇంకా 2019 లో ముంబై ఇండియన్స్ కోసం ఆడాడు. సో ఇదే ఫ్రెండ్స్ మన యువరాజ్ యొక్క స్టోరీ. నిజానికి తన లైఫ్ స్టోరీ తెలుసుకుని కొన్ని వేల కొద్ది జనాలు ఇన్స్పైర్ అయ్యారు. 2002 నుంచి 2012 వరకు ఇండియన్ క్రికెట్ టీం ని పైకి లేపడంలో యువరాజ్ యొక్క చెయ్యి అయితే చాలానే ఉంది. అంత పెద్ద డిసీజ్ మీద గెలిచి యువరాజ్ సింగ్ అయితే ఇది ప్రూవ్ చేశాడు, సక్సెస్ లక్ మీద డిపెండ్ అవ్వదు అని. మన ఆలోచనల్లో దమ్ముంటే మన ముందు వచ్చే ప్రాబ్లం ఎంత పెద్దదైనా సరే బెండ్ అయిపోవాల్సిందే. ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో మిమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేసిందని అనుకుంటున్నాను. టు డూ సంథింగ్ బిగ్ ఇన్ యువర్ లైఫ్. ఒకవేళ ఇది నిజమైతే వీడియోని లైక్ చేసేయండి. ఇంకా యువరాజ్ సింగ్ గురించి వీడియోలో చెప్పలేని అద్భుతమైన విషయం ఏదైనా ఉంటే అది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫైనల్లీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండడానికి జాయిన్ అయిపోండి మన ఛానల్ టీఆర్ తెలుగుతో ఆ బ్లాక్ బటన్ ని నొక్కేసి.